చేయడం అంటే మనం సరదా అనుకుంటాం కానీ బుక్స్ చేసాడు నడువు నొప్పి వచ్చేది. నడువు నొప్పి సరి కూర్చోలేక కాల్స్ అనుకుంటున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు లాగ్ చేద్దామనేసి చాలా రోజులు అవుతుంది లాగ్ చేయట్లేదు. నేను లాగ్స్ చేయట్లేదు, ఎక్కువ కుకింగ్ అయితే చేస్తున్నాను. ఈరోజు ఏంటంటే రేపు మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసాం అనమాట. బుక్స్ తీసుకొచ్చాం. బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్స్కి అన్నీ అట్లా ఎలా వేస్తున్నాం ఏంటి అనేది చూపిద్దాం కదా అనేసి, ఏ బుక్స్ ఎన్ని బుక్స్ ఉన్నాయో చూస్తారు కదా అనేసి నేను అయితే ఈరోజు లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. బుక్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ బుక్స్ అన్నమాట. మా వారు నేను వేస్తున్నాను, మధ్యలో నేను ఆపి లాక్ చేద్దాం కదా అనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. లాక్ చేసి చాలా రోజులు అవుతుంది. పెద్ద కూడా దగ్గరుండి వాడి బుక్సే కదా జాగ్రత్తగా దగ్గరుండి బాగా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు. త్వరగా రేపు మార్నింగ్ స్కూల్కి వాడికి స్కూల్ ఫస్ట్ స్టార్ట్ అయ్యిందన్నమాట. సిబిఎస్ఈ సిలబస్ వల్ల త్వరగా స్కూల్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇంకా స్టేట్ అయితే జూలై 6th అంటండి. మా వారు చెప్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ అయితే జూలై 6th స్టార్ట్. మొత్తం బుక్స్ అన్నిటికీ 4,000 మీ పక్కనే ఉందండి. మీ పక్కనే వాళ్ళ డాడీ వేస్తున్నారు. హాయ్ చెప్తేజం, హాయ్. ఇవన్నీ టెస్టులు అండి. ఇవి సిబిఎస్ఈ సిలబస్ టెస్టులు అనమాట. ఏంటి మార్కర్ తీసుకుని వేసావు, మార్కర్ తీసుకుని వేసాయి. నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, డ్రాయింగ్ అంతా బాగుంటుంది. నీకు రాస్తే తేజ రైటింగ్ అయితే కొంచెం అలా ఇలా ఉంటుందండి. ఎందుకంటే వాడి క్లాసెస్ అనేది జంప్ అయ్యాడు, బాగా చదువుతున్నాడు అనేసి 2 క్లాసెస్ అయితే చేంజ్ చేశారు. అందుకు రైటింగ్ అయితే ఇంప్రూవ్ అవ్వలేదన్నమాట. అందుకు రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నారు. ఫస్ట్ అయితే ఇంగ్లీష్ మ్యాథ్స్ స్టార్ట్ అయింది. కంటెంట్ అయితే చాలా ఎక్కువ ఉంది. స్టేట్ సిలబస్ కంటెంట్ కన్నా సిబిఎస్ఈ అయితే కంటెంట్ ఏంటంటే హార్డ్గా ఉంది. ట్రాన్స్పరెంట్ కవర్ అంటే ఇది ట్రాన్స్పరెంట్ కవర్ కదా, రోల్ నెంబర్ పెట్టిన పర్లేదు. ట్రాన్స్పరెంట్ కవర్ చేయడం అంటే మనం సరదా అనుకుంటాం కానీ సరి కూర్చోలేక కాల్స్ అనుకుంటున్నాం. ఎస్ అంటే ఏంటి? కే అంటే కర్రీ, సాయి, శ్రీ, ధర్మ, తేజ, తర్వాత పేరు
చెప్పు నువ్వు 5th అవునా? 5th సిబిఎస్ఈ ఇలా ఎందుకు రాస్తున్నావు తేజ? తెలుసా నీకు? తెలీదా? ఇలాగా నువ్వు వాళ్ళు క్లాస్లో బుక్స్ మిక్స్ అవ్వకుండా ఉంటాయంటే క్లాస్ ఒక్కవే కాదు కదా, సాహిత్య ఇంకొకరు కూడా ఉండొచ్చు. బుక్స్ మిస్ అయ్యి కావచ్చు, అప్పుడు ఒకవేళ మర్చిపోయినా బుక్స్ కలిసిపోతుంటాయి కదా ఫ్రెండ్స్ తోటి గట్టని. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఉంచుతారా? స్టిక్కర్లు కవర్లు ఉంచుతారు కదా. కొన్ని నెలల తర్వాత ఆ స్టిక్కర్ని గోకి స్టిక్కర్లు పోతాయి కదా. దాని తర్వాత ఏమవుతుందంటే బుక్ మిస్ అయితే ఎలా కనిపెట్టమంటే ఇలా పేరు ఉంటుంది అనమాట. ఈ స్టిక్కర్ పోతే ఈ ఫస్ట్ పేజ్ కూడా చింపేస్తారు, ఇక్కడ రాసిన ఇక్కడ చింపేస్తారు. ఒకవేళ చిరిగిపోయినా ఇక్కడ రాసుకుంటే ఏంటంటే బుక్ అనేది మిస్ అయినా అంటే మనకి నీ బుక్ అని తెలుస్తుంది. ఇంకో సాయితేజ ఉన్నా నీ పేరులో నీ పేరు ఇంకొకరు ఇద్దరు ముగ్గురు ఉన్నా ఇది నీ బుక్ అని తెలుస్తుంది. ఓకే, కేఎస్విడి తేజ అని. ఓకే, అందుకే నీ పూర్తి పేరు రాసి పెట్టింది. ఇంకా ఎందుకు అలా పెట్టారో అని ఆలోచిస్తున్నాను. బాగుంది ఐడియా, కాలే అదిరిపోయింది కదా. సూపర్ బాగుంది ఐడియా, సూపర్. ఇది చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. ఓకే వాళ్ళకి అలవాటు అవుతుంది. మనకి ఇలాంటి డేస్ మళ్ళీ వాళ్ళు పెద్ద అయిపోతే మళ్ళీ ఇలాంటివి రావు కాబట్టి మనం వాళ్ళని దగ్గర నుంచి చెప్తూ ఉండి ఇలాంటి ఆటలు మిస్ చేయకుండా మనం కూడా ఉండి చేస్తే బాగుంటుందని అసలు ఇలాంటి ఆటలు అర్జున్ గారు కానీ నేను కానీ అసలు మిస్ చేయను. ఇది మొత్తానికి బుక్స్ చూపించు. మొత్తం టెక్స్ట్ బుక్స్కి, నోట్ బుక్స్కి, డ్రాయింగ్స్కి అన్నీ కవర్లు వేసి లోపల పేరు రాసి స్టిక్కర్లు వేసి ఇక్కడ పేరు రాసి సైడ్ పేర్లు రాసి రాయబోతే దాదాపు ఒక 2 hours 3 hours పట్టింది. మధ్యలో పూర్తిగా మేము వేయలేక ఒక గంట వదిలేసి మేడ దగ్గర వెళ్ళి శుభ్రం ఒక అరగంట నడిచి కూర్చొని నడుపు పడేసినట్టు అనిపించింది. అప్పటికి మేడ దగ్గర ఒక అరగంట సేపు నడిచి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్నానం చేసుకొని ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో మొత్తానికి మా పెద్ద అబ్బాయి వెళ్ళడం బట్టి కాబట్టి బుక్స్ అనేది అట్ ఏ టైం ఎక్కువ తీసుకున్నాం చేస్తాం అనేది అయిపోయింది. సో మీ వీడియో చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మీకు మీ పిల్లలు కూడా జాయిన్ అవుతారు కదా, మీరు ఇదే చేయాలి కూడా చేయమని చెప్పండి. మీరు చేసేది కాకుండా పిల్లలు కూడా మనం ప్రతిదీ ఏదైనా మనగా హెల్ప్ చేసే బదులు పిల్లలు కూడా వాళ్ళు చేయమంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం మొత్తం వాళ్ళు చేయలేరు, ఎంతో కొంత వాళ్ళతో చేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా. ఏదంటే వాళ్ళ మళ్ళీ ఇలాంటిది రాదు కాబట్టి వాళ్ళకి అలవాటు చేయండి. అలాగే మీరు కూడా దగ్గర ఉండండి. చూసారు కదా ఈ వీడియో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.